పాపం ఎట్ లాస్ట్ వీళ్ళు సంపాదించుకొని మా హైడ్రా రంగనాథ్ గారిని అడ్డంగా ఇరికిస్తున్నారు అంతా. ఎట్లా అంటే ఆ రేసుగుర్రం సినిమాలో అల్లు అర్జున్ స్కెచ్ చేస్తాడు పాపం బ్రహ్మానందాన్ని ఒక ఇట్లా హీరోని చేసినట్టు, అది కొట్టేసే ఇది కొట్టేసే అంటే అది సినిమా వరకు పరిమితం. కానీ దాని తర్వాత ఏమైందో దేవుడు ఎరుగు. అది క్లైమాక్స్లో చూపిలే. కానీ పాపం నేనేమంటున్నా, మా రంగనాథ్ సార్ పరిస్థితి కిలిబిలి పాండే టైప్ అయిపోయింది. సారీ టు సే దిస్ రంగనాథ్ సార్. వాళ్ళంతా బాగానే ఉన్నారు. మీరు పోయి బుల్డోజ్ చేయడము, కోట్లలో జడ్జిలు అడిగితే ఎవరిని అడుగుతారు? హైడ్రా కమిషనర్ని అడుగుతారు. మొత్తం అందరు దుమ్మెత్తి తిడుతూ ఉన్నారు. ఎవరిని తిడుతున్నారు? హైడ్రా కమిషనర్ తిడుతున్నారు. పాపం వాళ్ళందరూ బాగానే ఉన్నారు. వాళ్ళందరూ బాగానే ఉన్నారు. మధ్యలో కిలిబిలి పాండే టైప్ అయ్యేది ఎవరంటే బ్రహ్మానందం టైప్లో మా హైడ్రా రంగనాథ్ గారు ఇరుక్కపోయినారు సార్. మీరు కొన్ని జాగాలలో కొంతమందికి నిజంగా నిస్వార్థ పరులకు మేలు చేస్తున్నారు. కానీ దానికంటే ఎక్కువగా ఏం చేస్తున్నారో మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుంది. మీరు కూడా బీసీ బిడ్డ వాళ్ళ చిక్కుకోకండి. దయచేసి కళ్ళు తెరవండి. బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందో మళ్ళీ వీటన్నిటికీ రేపటి రోజున సుప్రీంకోర్టుకు ఎవడన్నా పోయో హైకోర్టుకి ఏమన్నా పోయో ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? వీళ్ళందరూ వచ్చి కాపాడతారా, ఏమైనా చేస్తారా అనేది మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి అని చెప్పి నేను మరొక్కసారి రంగనాథ్ గారికి చెప్తా ఉన్నా. బహిరంగంగానే చెప్తా ఉన్నా.